మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. రాజ్యం కోసం, రాజు అవ్వడం కోసం, చక్రవర్తి అవ్వడం కోసం షాజహాన్ అక్బర్ని చంపాడు, ఔరంగజేబు షాజహాన్ని చంపాడు అని చెప్పి రాజ్యాధికారం కోసం చక్రవర్తి పీఠం దక్కించుకోవడం కోసం తండ్రులను చంపారని చెప్పి మన పుస్తకాల్లో చదివాం, కానీ ఎక్కడ చూడలేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం వైఎస్ రాజశేఖర గారి యొక్క డెత్ ని రాజకీయంగా ఉపయోగించుకొని ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ట్రై చేస్తే అప్పుడు అవ్వలేదు. 2014లో కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఆయన్ని తిప్పికొట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసినారు. తను జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి డ్రామా ఆడారు. తర్వాత ఇంకా చాలా డ్రామాలు ఆడి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రయత్నాలు చేసిన సందర్భంలో సర్వే రిపోర్ట్స్ ఆయనకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఏదో విధంగా ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి సాక్షాత్ తండ్రి తర్వాత తండ్రి 68 సంవత్సరాల యొక్క పెద్ద ఆయన, 68 సంవత్సరాల వయసున్న ఒక పెద్ద వ్యక్తి సొంతం బాబాయిని అవినాష్ రెడ్డితో చంపించడానికి ప్లాన్ వేసి ఆయన చంపడం జరిగింది. అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి ఆ రోజు సిబిఐ స్పష్టంగా ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. సిబిఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొంటూ వివేకానంద రెడ్డి గారి హత్య జరగడానికి కారణం ఆ యొక్క మాస్టర్ ప్లాన్ గాని, ఆ యొక్క గేమ్ గాని, ఏ విధంగా మర్డర్ చేయాలో ఆ ప్లాన్ గాని మొత్తం కూడా చేసింది అవినాష్ రెడ్డి అని చెప్పి సిబిఐ ఆ రోజు ఛార్జ్ షీట్ పేర్కొనడం జరిగింది. అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి మర్డర్ ప్లాన్ జరిగింది 15 మార్చి 2019లో జరిగితే ఆటోమేటిక్ వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ వస్తే ఈ యొక్క కేసుని మాఫీ చేయొచ్చు, ఈ కేసుని కొట్టి వేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు మర్డర్ని చేస్తే వాళ్ళు అనుకున్నట్లుగా వైసీపీ గవర్నమెంట్ 2019లో ఫామ్ అవ్వడం జరిగింది. ఆ 5 సంవత్సరాలలో సాక్షుల్ని బెదిరించడం, ఆ యొక్క కేసుని నీరుగార్చడం, సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారి మీద, ఆమె భర్త మీద, సిబిఐ ఆఫీసర్ మీద కూడా, అంటే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిబిఐ ఆఫీసర్ మీద కేసులో ఫైల్ చేసి వాళ్ళని బలవంతం గురి చేయడం జరిగింది. అయితే సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వస్తే, అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే వైసీపీ కార్యకర్తలతోటి అడ్డంగా కూర్చోబెట్టి, అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి పోలీసుల యొక్క సపోర్ట్ లేకుండా సిబిఐకి చేసి తప్పించుకోవడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తీసుకొని రావడం వల్ల ఆ ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి సునీతారెడ్డి గారు, అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ని దాఖలు చేస్తే ఆ పిటిషన్ ని విచారించిన జస్టిస్ సుందరీస్ గారు ఏమని చెప్పారంటే, ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో మాస్టర్ క్లెయిమ్ ని ప్లే చేస్తున్నారు, అంటే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే మాస్టర్ క్లెయిమ్ ని ప్లే చేస్తున్నారో వాళ్ళ యొక్క గేమ్ ని మేము ఆపేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎవరైతే గేమ్ ని పే చేశారు అని చెప్పి ఛార్జ్ షీట్ లో సిబిఐ పేర్కొంది అవినాష్ రెడ్డి పేరు, అతని యొక్క బెయిల్ రద్దు అవ్వబోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మనం భావించవచ్చు. అంటే ఎవరైతే గేమ్ ప్లే చేస్తున్నారో వాళ్ళని బ్రేక్ చేస్తాము, ఆ గేమ్ ప్లే చేయకుండా చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క పిటిషన్, సునీతారెడ్డి గారి పిటిషన్ ను విచారించిన ధర్మాసనము ఈ యొక్క కేసుని సెప్టెంబర్ 9కి వాయిదా వేయడం జరిగింది. వచ్చే నెల సెప్టెంబర్ 9న అవినాష్ రెడ్డి బెయిల్ ఖచ్చితంగా రద్దు అవుతుంది అని చెప్పి మనం భావిస్తాము. అయితే మరి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయిన తర్వాత అతను అరెస్ట్ చేస్తారా, లేదంటే విచారణ చేస్తారా? ఒకవేళ అతను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఏమన్నా ఈ వైసీపీ కార్యకర్తలు కానీ, ఈ వైసీపీకి సపోర్టర్స్ కానీ అతను అరెస్ట్ చేయకుండా అడ్డుపడతారా అనేది కూడా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ బెయిల్ రద్దు అయితే, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కనుక అయితే, ఇంతవరకు వివేకానంద రెడ్డి హత్య కేసులో 8 మందిని, అంటే అక్యూజ్డ్ మొత్తము A1, A2, A3, A4, A5, A6, A7, A8 వరకు ఉన్నారు. మరి అతను ఏమన్నా A9 పేరుని ఏమన్నా బయట పెడతాడా? అతను అరెస్ట్ కాబోతే బెయిల్ రద్దు అయిపోయి
అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతే A9 పేరుని బయట పెడతాడా, A10 పేరుని ఏమైనా బయట పెడతాడా అని కూడా మనము వేచి చూడాల్సి వచ్చింది. అంటే ఇక్కడ A9 అంటే జగన్మోహన్ రెడ్డి గారే. తెల్లవారుజామున మర్డర్ జరిగిన తర్వాత తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అవినాష్ రెడ్డికి ఫోన్ వచ్చింది అని చెప్పి సిబిఐ పేర్కొంది. తర్వాత భారతమ్మ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి సిబిఐ పేర్కొంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఏమైనా ఎందుకు చేర్చకూడదు ఈ కేసులో? వైఎస్ భారతి గారిని A10 గా ఎందుకు చేర్చకూడదు ఈ కేసులో? అంటే ఈ కేసుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ అవినాష్ రెడ్డి వేసినా కూడా అది చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత భారతమ్మ అని చెప్పి మనం చెప్పొచ్చు కదా. అంటే ఆధారాలు ఉన్నాయి కదా ఇక్కడ. అంటే ఆ టైంలో ఫోన్ చేయవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది, లేదంటే భారతమ్మ గారికి ఏముంది? సో ఏదేమైనా కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ లో ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు, ఆ హత్య చేసిన దానికి ఎవరు కారకులు, అందులో సూత్రధారులు ఎవరెవరు ఉన్నారు, ఈ మర్డర్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు, అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, భారతమ్మ గారి పాత్ర ఏంటి అనేది ఖచ్చితంగా ఈ టీడీపీ గవర్నమెంట్ లో తేలుతుంది అని చెప్పి, టీడీపీ గవర్నమెంట్ అన్ని విధాలుగా వైఎస్ సునీతమ్మ గారికి సపోర్ట్ గా ఉంటుందని చెప్పి, అదేవిధంగా సిద్ధార్థ లుత్రా గారు కూడా సునీతమ్మ గారి పిటిషన్ కోర్టులో ఫైల్ చేసి చక్కగా వాదిస్తున్నారని చెప్పి, రాబోయే కాలంలో ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన వారికి శిక్ష పడుతుందని చెప్పి మనం భావిస్తాము.